వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప బాబా ఇంట్లో వాళ్ళందరితో కలిసి సంతోషంగా భోంచేశానన్న ఆనందం మరొక వైపు, ఇంకొక వైపు నాకు చాలా కంగారుగా ఉంది. దేనికి దీప? నువ్వు మా నాన్నని ఎవరు షూట్ చేశారో వాళ్ళని అందరి ముందుకు తీసుకొస్తానని చెప్పావు, కానీ జోష్న ఇదంతా చేయించిందన్న ఆధారం మన దగ్గర లేదు. అలాగే నాన్నని గన్తో షూట్ చేసిన వ్యక్తి కూడా మనకి తెలియదు. అలాంటప్పుడు మనం ఎలా అతన్ని పట్టుకోగలం? ఎలా ఇంటి ముందు అందరిని ముందు ఆ దోషిని నిలబెట్టగలం? అప్పుడే కదా నా తల్లి నన్ను నమ్ముతుంది, తాత నన్ను నమ్ముతాడు, ఇంట్లో వాళ్ళందరి ప్రేమ నాకు దక్కుతుంది. దీపా, నువ్వు చెప్పేదంతా అక్షరాల నిజం. వాడు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా మన చేతికి దొరుకుతాడు. ఏంటి భవన్ అంటుంది? అంత అంత తేలిగ్గా ఎలా చెప్పగలుగుతున్నావు? జోష్నని చూసాం. జోష్న ఇది చేయించిందో లేదో అన్నది కూడా మనకి పూర్తిగా తెలీదు. కానీ జోష్న గౌతమ్ ఎలాంటి వాడో తెలిసి కూడా చివరి వరకు నిజం చెప్పకుండా కూర్చుంది. అలాంటి జోష్న ఒకవేళ ఇదంతా చేయించి ఉంటే అతన్ని మనకి దొరకకుండా చేస్తుంది కదా. నువ్వు చెప్పింది కూడా కరెక్టే దీపా. ఈ అవకాశమే జోష్నతో మనకి వాడిని పట్టించేలా చేస్తుంది. ఏంటి బావా నువ్వు అంటుంది? అవును, రేపు నేను వేసే ప్లాను జోష్న ఊహించదు. ఖచ్చితంగా రేపు నేను వేసే ప్లాన్కి జోష్న దొరకాల్సింది. బావా, నువ్వు మళ్ళీ ఏదైనా చేస్తున్నావా? చేయాలి కదా మరదలా. చిన్న మరదలు తిక్క కుదర్చాలన్నా, తనని మామూలు మనిషిని చేయాలన్నా మనం ఇలాంటివి ఎన్నో ప్రయత్నాలు చేయాలి అని కాంతికైతే అంటాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక జోష్న దాసు దగ్గరికి వస్తుంది. నాన్న, నిజంగానే నీకు గతం ఏమీ గుర్తుకు లేదా? ఏంటమ్మా జోష్న అలా అంటున్నావేంటి? దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నాన్న, నిజం చెప్పు, నీకు గతం గుర్తుంది, అలాగే నువ్వు మర్చిపోయినట్టు నటిస్తున్నావు. దేని గురించి మాట్లాడుతున్నావు అమ్మా జోత్స్న? ఏంటో చెప్పు, అదేంటో నేను నీకు చెప్తాను, చెప్పమ్మా. కానీ నువ్వు వారసురాలికి అన్యాయం చేస్తున్నావు. వారసురాలు జోలికి వెళ్ళేంత వరకు నేను మౌనంగానే ఉంటాను. కానీ నువ్వు వారసురాలు జోలికి వెళ్ళి దీపని ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకొని జోత్స్న. అవును, దీన్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. దాసుకి గతం గుర్తొచ్చిందా, లేదంటే రానట్టు నటిస్తున్నాడా అని జోత్స్న ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పారిజాత అక్కడికి వస్తుంది. ఏంటే, మీ నాన్న కూతుర్ల కబుర్లు అయిపోయాయా? ఇంకా ఏమైనా మిగిలిన్నాయా? గ్రాని, కాశీగాడు వాళ్ళిద్దరు బయట ఉన్నారులే. ఒరే దాసు, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందిరా. నీ కూతురు జీవితాన్ని నువ్వే కాపాడావు. నువ్వు కనుక సమయానికి ఆ వీడియోలతో అక్కడికి రాకపోయి ఉంటే దీని జీవితం నాశనం అయిపోయేది. అమ్మా, గౌతమ్ ఎలాంటి వాడో నీకు తెలుసు, అలాగే జోత్స్నకి కూడా తెలుసు. కానీ ఎందుకని ఆ పెళ్లి వరకు తీసుకెళ్లారు? ఏంటని పట్టింది? కాశీ నాకంతా చెప్పాడు. నిజం తెలిసి మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? చెప్పండమ్మా అని అంటాడు. మరి దాసు అది అని అంటూ ఉంటే ఇక జోత్స్న, గ్రాని నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి అంటుంది. ఇక వెంటనే దాసు, సరే, నిజం చెప్పకపోయినా నిజం బయటపడే రోజు తప్పకుండా వస్తుంది. ఒరే దాసు, ఇంతకీ నీ తలపైన ఎవరు కొట్టారో వాళ్ళ గురించి నీకేమైనా గుర్తుందా అని పారిజాతం అంటుంది. ఒక్కసారిగా జోత్స్న, గ్రానికి నేనే తన కొడుకుని కొట్టానన్న విషయం తెలిస్తే నన్ను చంపేస్తుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఇక గ్రాని, టైం అవుతుంది, వెళ్దాం పదా. అది కదే ఒరే దాసు అది అని అంటూ ఉంటే గ్రాని, అక్కడ తాతకి మనం లేకపోతే డౌట్ వస్తుంది. బావ దీప వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పి మనల్ని అక్కడ ఇరికించేస్తారు. ముందు నువ్వు పద అని చెప్పేసి భార్యాదాన్ని తీసుకుని జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దాసు, అమ్మకి జ్యోత్స్నే నన్ను తలపైన కొట్టిందన్న విషయం తెలియదు అనుకుంటా, అందుకే ప్రతిసారి ఈ ప్రశ్న నన్ను అడుగుతుంది అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా పారిజాతం, నువ్వు అన్నది నిజమే, కానీ నా కొడుకుని కొట్టింది ఎవరో తెలియాలే. వాళ్ళని మాత్రం వదిలిపెట్టను. ఏం చేస్తావు గ్రాని? చంపేస్తాను. నేను అసలు నిన్ను మార్చిందే నా కొడుకుని పగ తీర్చుకోవడం కోసం. అలాంటి నా కొడుకుని చంపడానికి ప్రయత్నించిన వారిని ఎలా వదిలిస్తాను అని అంటుంది. అంటే గ్రానికి ఎట్టి పరిస్థితిలో ఈ నిజం తెలియకూడదు అని జోత్స్న అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన దీప, కార్తీక్ అయితే ఇంటికి వస్తారు. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. జోష్న, పారు ఇంట్లో లేనట్టున్నారు అని చెప్పేసి దీప అంటుంది. అవునా, వెళ్ళి పైకెళ్ళి చూడు అని వెనకాలనే ఇక దీప పైకెళ్ళి చూస్తుంది. ఇంతలోకి కిందకి వచ్చి, బావా, నిజంగానే వాళ్ళిద్దరూ లేరు అని అంటూ ఉంటే ఇప్పుడే దాసు మావయ్య ఫోన్ చేశాడు. జోష్న, పారు మావయ్య దగ్గరికి వెళ్ళారంట. అవునా, ఇప్పుడు బావయ్యకి ఏం కాలేదు కదా? జోష్న, మావయ్యని ఏమీ చేయలేదు, ఎందుకంటే అక్కడ కాశీ ఉన్నాడు, అలాగే పారు కూడా ఉంది. కాబట్టి జోష్న నిజం ఎలా తెలిసిందో తెలుసుకోవడానికి వెళ్ళుంటుంది. ఎక్కడ దాసు మావయ్య మనతో నిజం చెప్పేశాడన్న భయంతోనే. కానీ దాసుమావయ్య అంత తేలిగ్గా దొరకడు కదా అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు. ఇక ఇంతలోకి జ్యోత్స్న అలాగే పారు ఇంటికి వస్తారు. రాగానే శివనారాయణ, పారు, జోష్న తీసుకుని ఎక్కడికి వెళ్ళావు?
నీకు చెప్పాను కదా నా మనవరాలకి దూరంగా ఉండమని. అది కదండి, దాసుని కలుద్దామని వెళ్ళాము. దాసునా? నిన్నే ఇంటికి వచ్చాడు కదా, మరి ఈరోజు వెళ్ళి కలవటం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? తాత, నాకు బాబాయ్ చాలా హెల్ప్ చేశాడు, అందుకే స్పెషల్గా వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలనిపించింది. అందుకే ఒకసారి కలిసి వెళ్ళి వచ్చాను. చూడు, ఆ కుటుంబానికి దూరంగా ఉండు, అలా ఉంటేనే నీకు ఈ ఇంటికి మంచిది అని శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం, ముసలోడి గౌరవం కాపాడినప్పుడు మాత్రం నా కొడుకు కావాలి, మిగతా సమయంలో అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే దీప వైపు సేవ చేస్తాడు. ఇక వెంటనే దీప, బావా నీ ఫోన్కి ఎవరో మిస్డ్ కాల్ వచ్చినట్టుంది చూడు అని వెనకాలే. నాకు మిస్డ్ కాల్ రావడం ఏంటి? ఈ నెంబర్ కూడా ఎవరితో తెలియదే, ఏ నెంబర్ అయి ఉంటుంది? నేను చెప్పిన మనిషి కోసం ఈయన ఇన్ఫర్మేషన్ తెలిసిందేమో, అందుకే వాడు ఫోన్ చేసి ఉంటాడు అని కార్తీక్ అయితే ఫోన్ తీసుకొని వెళ్తాడు. ఇక పారిజాతం, వసి జోష్న, వీళ్ళిద్దరూ మళ్ళీ ఏదో చేయబోతున్నారు, విన్నావుగా, వీళ్ళిద్దరు ఏదో చేస్తున్నారు, వెళ్ళి విందాం పదా అని చెప్పేసి జోష్న అలాగే పారిజాతం ఇక వెనకాలే వెళ్తారు. వెళ్ళేసరికి కార్తీక్ ఇక ఫోన్లో, ఏంటి మావయ్యని షూట్ చేసిన అతన్ని దొరికాడా? పట్టుకున్నావా? ఎక్కడున్నాడు వాడు? ఇదిగో ఇప్పుడే నేను వస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు తప్పించుకోకూడదు, వాడిని నువ్వు పట్టుకొని ఉండు, అలాగే ఇన్ఫర్మేషన్ మన ఇద్దరి మధ్య ఉండాలి, వస్తున్నాను ఇప్పుడే అంటూ కాంతికి అయితే కాల్ కట్ చేస్తాడు. ఇక వెంటనే చూసిన, ఏంటి బావకి ఆ సత్యపండుగాడు దొరికాడా? బావ సత్యపండు దగ్గరికి వెళ్ళాడా? ఇదేంటి ఇలా జరిగింది? అసలు చేసే ఛాన్సే లేదే, ఎలా దొరికిపోయాను అని చెప్పేసి జ్యోత్స్న కంగారు పడుతూ ఉంటే పారిజాతం, వసే జ్యోత్స్న, అంటే కార్తీక్ గడు చెప్పింది నిజమే, దశరథిని షూట్ చేసింది దీప కాదు ఇంకెవరు, అదిగో దొరికాడంటూ కార్తీక్ గడు వెళ్తున్నాడు, మనం కూడా వెళ్దామా? వాడెవడో మనకు కూడా తెలుస్తుంది. లేదు గ్రాని, ఇదంతా బావ మనల్ని ట్రాప్లో పడేయడానికి చేస్తున్న కథ, దీనిని నేను అస్సలు నమ్మను అని చెప్పేసి అంటుంది. అదేంటి? అవును, బావకి వాడెవడో తెలిసే అవకాశమే ఉండదు. అలా ఎలా చెప్పగలుగుతున్నావు? వాడెవడో నీకు తెలుసా ఏంటి? నాకెలా తెలుస్తుంది? పోలీసులే పట్టుకోలేకపోయారు, బావలా పట్టుకుంటాడు. వాడు పెద్ద కంత్రిగాడే, వాడు ఏదైనా చేస్తాడు, ఎలా అయినా చేస్తాడు, వాడిని చూస్తున్నాను కదా, ఖచ్చితంగా వాడిని పట్టుకొని ఉంటాడు అని వెనకాలే జోష్నకి డౌట్ వస్తుంది. నిజంగానే బావా సత్యపండిని పట్టుకున్నాడా? ఇప్పుడు నేను సత్యపండిని వెంటనే కలవాలి అని చెప్పేసి జోష్న అయితే ఇక గ్రాని, నాకు బయట పనుంది నేను వెళ్తున్నాను అని చెప్పేసి జోష్న కూడా కాల్లో వెళ్ళిపోతుంది. ఇక దీప జోష్న నమ్మినట్టుంది, అందుకే వెళ్ళింది, వెంటనే ఈ విషయం బావతో చెప్పాలి అని చెప్పేసి గబగబా దీప బయటికి వస్తుంది. ఇక కార్తీక్ అక్కడే స్కూటీతో వెయిట్ చేస్తూ ఉంటాడు. బావా జ్యోత్స్న చూశాను మరదలా, ముందు నువ్వు స్కూటీ ఎక్కు అని చెప్పేసి కార్తీక్ అలాగే దీప ఇక జ్యోత్స్న కార్నే ఫాలో అవుతూ ఉంటారు. ఇంతలోకి జ్యోత్స్న ఇక రమ్య వాళ్ళ ఉండే సిటీ అక్కడికైతే వస్తుంది. అక్కడికి రాగానే కార్తీక్, జ్యోత్స్న ఏంటి ఇక్కడికి వచ్చింది? ఈ స్లమ్ ఏరియాలోనే రమ్య ఉంటుంది అని చెప్పేసి దివ్య అంటుంది. అవునా, అంటే జ్యోత్స్న రమ్యని కలవటానికి వచ్చిందా? అంటే రమ్య, అదేంటి మనం జ్యోత్స్న అని ఇలా అనుకున్నాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటే జ్యోత్స్న అప్పుడే సత్యపండుని కలుస్తుంది. ఇక కార్తీక్ అలాగే దీప, బావా వాడు సత్యపండు, ఆ రోజు రమ్య భర్తనంటూ అబద్ధం చెప్పాడే వాడే, అంటే జ్యోత్స్న వీడితోనే అబద్ధం చెప్పించిందనమాట, కానీ ఇప్పుడు వీడిని కలవాల్సిన అవసరం జ్యోత్స్నకి ఏమొచ్చింది అని చెప్పేసి కార్తీక్ దీప అనుకుంటారు. ఇక కార్తీక్, దీప ఇదిగో ఈ ఫోన్లో నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఇది నువ్వు పట్టుకో, అక్కడ ఏం జరుగుతుందో నేను చూస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే అక్కడి నుంచి వెళ్తాడు. ఇంతలోకి దీప వీడియోని అయితే ఆన్ చేస్తుంది. ఇక జ్యోత్స్న అయితే, సత్యపండు నువ్వు ఇక్కడే ఉన్నావా? నీకు చెప్పాను కదా కొన్ని రోజులు నువ్వు దూరంగా వెళ్ళిపోయి ఈ ఊరు నుంచి అని. మేడం నిన్నే వచ్చాను, నా భార్యకి బాగాలేదు, అలాగే తనకి చిన్న యాక్సిడెంట్ కూడా అయింది, అందుకే చూద్దామని వచ్చాను. అవునా, చూడు నీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు బయటికి వచ్చినట్టుంది, అందుకే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉండదు, ఈ డబ్బులు తీసుకొని వెళ్ళిపో. మేడం మీరు చేసిన పని వల్ల నేను దొంగలా బ్రతకాల్సి వస్తుంది. ఈ విషయంలో నువ్వు దొంగలా బ్రతకకపోతే జీవితాంతం జైలుకి వెళ్తావు. తెలుసులే మేడం, అయినా నేను ఆ రోజు గన్తో షూట్ చేయకుండా ఉండుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఏంటి డబ్బులు తీసుకున్నప్పుడు ఆ మాట మాట్లాడలేదు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అవును మేడం, మీరేమో మీ నాన్నతి చంపమని నాకు గన్తో షూట్ చేయమని డబ్బులు ఇచ్చారు, కానీ ఆ షూట్ చేసినప్పటి నుంచి నేను ఎన్ని చిత్రహింసలు పడుతున్నానో మీకేం తెలుసు. నేను ఇప్పటికీ ఎన్నో మర్డర్లు ఎన్నో దొంగతనాలు చేశాను, కానీ ఇలా బ్రతకలేదు, కానీ మీ వల్ల ఇలా బ్రతకాల్సి వస్తుంది అని అంటూ ఉంటే దీప షాక్ అవుతుంది. అంటే జ్యోత్స్న నాన్నని గన్తో షూట్ చేయించింది జ్యోత్స్న అన్నమాట అని చెప్పేసి దీప అనుకుంటుంది. ఇక కార్తీక్ కూడా విషయం అర్థమైపోతుంది. ఇక జ్యోత్స్న, సరే
నీ ఇన్ఫర్మేషన్ బయటకి వెళ్ళకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, అందుకనే వచ్చాను అంటూ జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతూ, బావా ఇంకెవరినో కలవడానికి వెళ్ళుంటాడు, సత్యపండు నేను కలిశానుగా, బావకి సత్యపండు విషయాలు తెలియలేదు, ఎవరినో పట్టుకొని భావని వాడెవడో మోసం చేసినట్టున్నాడు అని జ్యోత్స్న సైలెంట్గా ఇంటికి అయితే వచ్చేస్తుంది. ఇక దీపా కార్తీక్ అయితే ఇంట్లో ఉంటారు. ఇంతలోకి జ్యోత్స్న ఇంటికి వస్తుంది. ఇక శివనారాయణ, ఆగు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు తాత అది అని అనగానే జ్యోత్స్న చంప పగలు కొడతాడు శివనారాయణ. తాత ఏంటి నా చంప పగలు కొట్టాడు, తాతకేం తెలిసింది, బావా దీప అలా ఉన్నారేంటి, మమ్మీ కూడా కోపంగా ఉందండి, మమ్మీ అసలేం జరిగింది, తాత నువ్వు నన్నెందుకు కొట్టావు, బావ చెప్పేవన్నీ అబద్ధాలు, ఎవరి అబద్ధాలు ఎవరి నిజాలు చెప్తున్నారు అంటూ జ్యోత్స్న సుమిత్ర అంటుంది. మమ్మీ నోర్బై, ఎన్ని రోజుల వరకు నువ్వేం చెప్తాది నమ్మాను, నువ్వేమంటే అదే నిజం అనుకున్నాను, కానీ నువ్వు ఇంతకు దిగజేస్తావు అనుకోలేదు, మమ్మీ ఏం మాట్లాడుతాను నువ్వు, ఒక్కసారి వీడియో చూడవే, నువ్వేం చేస్తావని నీకే తెలుస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న వీడియోని చూస్తుంది. సత్యపండుతో తను మాట్లాడిన వీడియో మొత్తం కూడా అందులో ఉంటుంది. ఇక దశరథ, జ్యోత్స్న నిన్ను ఈ గుండెల మీద పెట్టుకొని పెంచాను, నువ్వే మా సర్వస్వం, నువ్వే మా ప్రాణం అనుకున్నావు, నువ్వు లేకపోతే మేము మనుషులమే లేవనుకున్నాం, దీప నిన్ను చంపడానికి వస్తే నేను నీకు అడ్డుగా నిలబడ్డాను, కానీ నువ్వే నా ప్రాణాలు తీయించాలి అనుకున్నావా, చెప్పమ్మా, నువ్వు నా ప్రాణాలు తీసేంత తప్పు నేనేం చేశాను, నీకు జన్మనివ్వడమే మేము చేసిన పెద్ద తప్ప, చెప్పమ్మా, నువ్వు పుట్టతే మీ అమ్మ ప్రాణాలకే ప్రమాదమని ఆ రోజు డాక్టర్లు చెప్పారు, కానీ మీ అమ్మ ఆ మాటలన్నీ వినకుండా నిన్ను కన్నది, దీనికోసమైనా మీ అమ్మ పసుపు కుంకాలతో తుడిపేయడానికైనా నువ్వు పుట్టింది అని అంటూ ఉంటే, డాడీ ఇలా అడ్డంగా దొరికించేసావేంటి కార్తీక్ బావ, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటుంది. ఇక సుమిత్ర మాట్లాడవేంటి, నువ్వు పుడితే నా ప్రాణానికే ప్రమాదం అన్నారు, నేను చనిపోయినా పర్వాలేదు నా బిడ్డ బ్రతకాలి అన్నాను, కానీ నువ్వు నా పసుపు కుంకాల్ని దూరం చేయాలనుకున్నావు, ఎందుకు మీ కన్న తండ్రిని చంపాయి, ఆ నేరం దీపం మీద నెట్టాలనుకున్నావు, మాట్లాడవే అని అంటూ ఉంటే, మమ్మీ నేను ఇదంతా చేసింది దీప వల్ల, అవును అని వెనకాలనే దీప కార్తీక్ షాక్ అవుతారు. అంటే జ్యోత్స్న దీప ఇంటి వారసురాలని నిజం ఒప్పుకుందా అని చెప్పేసి అనుకుంటారు. ఏంటిని అంటుంది, అవును మమ్మీ, నా జీవితంలో ఉన్న సంతోషాలన్నింటినీ లాక్కొని దీప బావతో కలిసి సంతోషంగా ఉంది, అదంతా తట్టుకోలేకే దీపని శాశ్వతంగా జైలుకు పంపించడానికే ఇదంతా చేశాను, డాడీని షూట్ చేయించింది నేనే, కానీ డాడీకి అది ఇబ్బంది కలగకుండా గన్తో షూట్ చేయమని చెప్పాను, ఎందుకంటే డాడీ ప్రాణాల మీదకి రాకూడదని నేను అనుకున్నాను, చిన్నోరు మీవై, నీలాంటి దాన్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది, మమ్మీ నా మాట వినండి మమ్మీ, బావంటే నాకు పిచ్చి, దానికోసం ఇదంతా చేశాను, నిజం మమ్మీ, దీపే కనుక మన జీవితాలకు రాకపోయి ఉంటే ఇలా ఉండేదే కాదు అని అంటూ ఉంటే, ఇక శివనారాయణ, నోర్మయ్, నువ్వు చేసిన తప్పులకి దీపని వంక పెడితే క్షమించేదే లేదు, దీప మేమందరం నిన్ను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించమ్మా అంటూ అందరూ కూడా దీపకి క్షమాపణ చెప్తారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.